ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని మీరు లిల్లీపుట్ అన్నారు. సో ఏం చదువుకున్నాడు పవన్ కళ్యాణ్ అంటారు? కొన్ని వేల పుస్తకాలు చదివారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఆయన పాసివ్ వాయిస్కి యాక్టివ్ వాయిస్ తేడా ఏముందో అడుగుదాం, చెప్తాడేమో చూద్దాం. బ్లెండెడ్ కాన్సనెంట్ తెలుగులో చెప్తాం. ద్విత్వం అంటే ఏంటి, సంయుక్తాక్షరం అంటే ఏంటి. మళ్ళీ మీరు అవే వ్యాఖ్యలు కంటిన్యూ చేస్తున్నారు, అవే మాటలు మళ్ళీ పునరావృతం చేస్తున్నారు. ఆయన లిల్లీపుట్ అంటున్నారు, చిట్టెలుకు అంటున్నారు. మాఫియాలో బడా మాఫియా అయితే ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు. దేశంలో డెమోక్రసీ ఉందని వాడు అనుకుంటే వాడు బద్మాష్ కావాలి, బేకూఫ్ అని కావాలి. రాజకీయ నాయకులు తిట్టకపోతే, రాజకీయ నాయకులు భజన చేస్తుంటే మీడియాని కూడా అన్నారు. ఇప్పుడు నా ముందే అన్నారు మీడియా వల్ల కూడా తన్నాలని. అదే ఆంధ్ర ప్రాంతం మీడియాలో కొన్ని వేల మంది తెలంగాణ ఉద్యోగులు కూడా ఉన్నారు, ఆంధ్ర ఉద్యోగులు ఉన్నారు. ఎందుకు కోపం మీకు అంత? తప్పది ఎవరు చెప్పిండు, చెప్తా కొడతా చెప్పనండి. సినిమాలు ఏం చూపిస్తారు, నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అని చెప్తారు. మరి సామాజిక వర్గం అంటే పాశం యాదగిరికి ఎందుకు అంత కడుపు మంట? సామినేని పెళ్లి గురించి మాట్లాడుకుంటే ఆయన 5 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, 50 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. అందరికీ న్యాయబద్ధంగా విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత సనాతన ధర్మం అంటే ఏంది? చెప్తుతో కొట్టాడు కదా. సనాతన ధర్మం అంటే ఏకపత్ని వ్రతం. రాముడు ఏకపత్ని వేరు కదా, నువ్వు 5 ఎట్లా చేసుకుంటారా? ఇటీవల హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ, అంటే ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించి ప్రొఫెసర్ నాగేశ్వర్ని సమర్థిస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే అంటే ఒక విమర్శనాత్మకమైన కామెంట్స్ ఫేమస్ అయ్యారు పాశం యాదగిరి. అంతకు ముందు వరకు కూడా ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్కి కానీ, మీడియా సంఘాలకు కానీ, అదేవిధంగా మీడియా ఛానల్స్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ తెలుసు. కానీ బాహ్య ప్రపంచానికి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని ఆయన విమర్శించారో ఎవరి పాశం యాదగిరి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు పాశం యాదగిరి ఉన్నారు. మీరు ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని మీరు లిల్లీపుట్ అన్నారు. అసలు ఆ వ్యాఖ్యలు మీరు ఎలా సమర్థిస్తారు? ఆ స్థాయిలో మీరు విమర్శలు చేయొచ్చా? పక్కా చేయాలి. ఎందుకంటే శ్రీశ్రీ చెప్పినాడు, ఎవరెవరి జీవితాలు వారి జీవితాలు వారి సొంతం. పబ్లిక్గా ఉంటే ఏమైనా అంటాం. ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు పబ్లిక్గా ఉంటే నువ్వు మౌనంగా ఎందుకున్నావు అంటాం. నేను చాలా నీతివంతుడిని, ఒక్క తప్పు చేయలేదు, అబద్ధం ఆడలేదు, పెళ్లి చేసుకున్నాను, నిజమే. కానీ ద్రౌపదికి అవమానం జరుగుతుంటే ఏం చేసినారు? నువ్వు దొంగవే, పనికిరావుడు అని చెప్తాం, నపుంసకుడు అని కూడా చెప్తాం. మౌనంగా ఉంటే ద్రౌపది దండం పెట్టినా కూడా కాపాడలేదు కదా. కాబట్టి పబ్లిక్ లైఫ్ వేరు, ప్రైవేట్ లైఫ్ వేరు. నీకు ఎంత గ్లామర్ ఉందనేది మాకు సంబంధం లేదు, నువ్వు ఏం చేస్తున్నావు అనేది లెక్క. ప్రొఫెసర్ నాగేశ్వర్ బాగా చదువుకున్నవాడు, పవన్ కళ్యాణ్ చదువులేనివాడు. సినిమాలకు ఏం చదువుకుంటుంది? అంతేగాక చాలా నిజాయితీ పడు. ఆయన ఎవరిని తిట్టడు, విమర్శ కూడా చేయడు, విశ్లేషణ మాత్రమే చేస్తాడు. విశ్లేషణ చేసినందుకు నువ్వు ఆయన విమర్శించి పోలీసులు పంపడం ఏంటి, అరెస్ట్ చేస్తానని చెప్పడం ఏంటి, తొక్కుతానని చెప్పడం ఏంటి? అధికార మదాంధం. దానివల్ల తప్పు చేసినట్టు అయింది. అందుకని ఆయన ప్రొఫెసర్, జర్నలిస్టు, మా జూనియరు, నాకు బాగా తెలుసు ఆయన సంగతి. పవన్ కళ్యాణ్ సంగతి కూడా తెలుసు, ఏమేం చేసినాడో తెలుసు, ఎన్ని భూములు కబ్జాలు చేసినాడో తెలుసు. కోడి చెరువు చూస్తున్నాం కదా, పెళ్లి చేసుకున్నావు నువ్వు, పైగా రష్యన్ చేసుకున్నావు. సోనియా గాంధీని మాట్లాడితే ఇటాలియన్ అంటావు. మరి మీరు మీ పార్టీ అందరూ అంటారు, మరి మీ సంగతి ఏంటి? నీకు రష్యన్ భార్య కదా. మరి ఇవన్నీ చేస్తూ నాగేశ్వరరావు ఒక్క తప్పు చేయలేదు, వ్యక్తిగతంగా తప్పు లేదు, రాజకీయంగా తప్పు లేదు. అట్లాంటి వాడిని పట్టుకొని తిడితే నువ్వు లిల్లీపుటియన్ అనకపోతే ఏమంటావు? మోరల్గా చూస్తే ఆయన బ్రాబ్డింగ్ నాకు, నువ్వు లిల్లీపుటియన్. తర్వాత ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా లేడు. ఆయన మానవతావాది, అంతర్జాతీయవాది. ఆయన పట్టుకొని తెలంగాణ వాడు ఆంధ్ర వాళ్ళ గురించి ఎందుకు కామెంట్ చేస్తాడు? ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు కదా. ఆయన మరి రష్యా గురించి కామెంట్ చేసినాడు, ఇరాన్ గురించి చేసినాడు, అమెరికా గురించి చేసినాడు. నువ్వు ఇండియన్ కదా, అమెరికా గురించి ఎట్లా కామెంట్ చేసినావంటే ఎట్లా? తప్పు కదా అది. దేని గురించి అని ఇస్తాం? పబ్లిక్గా ఉంటే మోదీ గురించి అంటాము, నెహ్రూ గురించి అంటాము, పవన్ కళ్యాణ్ గురించి అంటాము. అందుకని రాజకీయాల్లో ఉంటే ఎవరి గురించి? నీ సినిమా ఉన్నంతకాలం నేను ఏమనలేదు. నీ సినిమా నుంచి బయటకు వచ్చి పబ్లిక్ లైఫ్లోకి వస్తే అన్నీ అంటాం. చంద్రబాబు గురించి కూడా అంటాం. మీరు 2 కామెంట్స్ చేశారు యాదగిరి గారు. ఏం చదువుకున్నాడు పవన్ కళ్యాణ్ అంటారు? కొన్ని వేల పుస్తకాలు చదివారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మీరేమో అసలు చదువు లేనివాడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? మీరు అనే మాటలు. నేను పరీక్ష పెడతాను, రమ్మనండి. ఇంగ్లీష్ పరీక్ష పెడతాను, హిందీ పరీక్ష పెడతాను, తెలుగు పరీక్ష పెడతాను. స్పెల్లింగులు తప్పులు రాస్తాడా, మంచిగా రాస్తాడా చూద్దాం. కీ అంటాడా, కు అంటాడా? ఆయన కీ అంటాడా, ఆయన కు అంటాడా చూద్దాం. ఆయన నీ అంటాడా, ఆయన నువ్వు అంటాడా చూద్దాం. రమేష్, సురేష్ అని స్పెల్లింగ్లు అడుగుతాను. ఈషా రాస్తాడా, ఈషా రాస్తాడా చూద్దాం. ఆయన పాసివ్ వాయిస్కి యాక్టివ్ వాయిస్ తేడా ఏముందో అడుగుదాం, చెప్తాడేమో చూద్దాం. బ్లెండెడ్ కాన్సనెంట్ తెలుగులో చెప్తాం. ద్విత్వం అంటే ఏంటి, సంయుక్తాక్షరం అంటే ఏంటి? తెలుగులోను ద్రావిడ భాషల్లో ద్విత్వమే ఉంటుంది, సంయుక్తాక్షరం ఉండదు. ఉంటుందా అని అడుగుతాను, చెప్తాడా? తెలియదు, ఆయనకి ఏమీ తెలియదు. దేశం తెలియదు, ప్రపంచం తెలియదు, ఎక్కడ చదువుకోలేదు. నాగేశ్వరం మహాపండితుడు. ఆయన ముందు తెలియని సరిపోతాడు. అందుకని ఆయన గలివర్ యాత్రల్లో ఆకాశం ఎత్తు మనుషులు ఉంటారు, టవరింగ్ పర్సనాలిటీస్, వాళ్ళు బ్రాబ్డింగ్ నాక్స్ అంటారు. ఆయన బ్రాబ్డింగ్ నాక్ అంటే చార్మినార్ మనిషి. నువ్వు చిట్టెలకవు, నీకు ఆయనకి ఏం పోలిక? లిల్లీపుటియన్ అంటే అంగుష్ట మాత్రుడు. నీకు పోలిక లేదు, ఏ విషయంలోనూ పోలిక లేదని చెప్పినాం.
అదే మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, మళ్ళీ మీరు అవే వ్యాఖ్యలు కంటిన్యూ చేస్తున్నారు, అవే మాటలు మళ్ళీ పునరావృతం చేస్తున్నారు. మీరు ఆయన లిల్లీ పుట్ అంటున్నారు, చిట్టెలుక అంటున్నారు. ఆయన ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అండి. ఆయన మీరు అంత తక్కువ చేసి ఎలా మాట్లాడతారు? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంటే ఎవడు వస్తాడు రాజకీయాల్లో? దొంగలు లంగలు లఫంగలు వస్తాడు. మంచోడు వస్తాడా? అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు అమ్ముకుంటున్నాయి, దొంగలు అమ్ముకుంటలేరా? పేదోని అడుగుతారు మీరు, ఏమి రా నువ్వు ఓటు అమ్ముకుంటున్నావా 2000 3000 చదువుకున్నది అనాలి. అరే నువ్వు అడగరా? అన్ని పార్టీలు దొంగలకు టికెట్లు ఇస్తున్నాయి. పార్లమెంట్లో ఎవరు ఉంటున్నారు? ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా. మాఫియాలో బడా మాఫియా అయితే ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు. మాఫియానే కదా రాజ్యం చేస్తుంది. దేశంలో డెమోక్రసీ లేదు. దేశంలో డెమోక్రసీ ఉందని వాడు అనుకుంటే వాడు బద్మాష్ అన్న కావాలి, బేకూఫ్ అన్న కావాలి. దేశంలో క్లెప్టోక్రసీ ఉంది, చోరతంత్రం ఉంది. చోర్లే రూల్ బై థీవ్స్. ఎవడున్నాడు? మనుషులు అమ్ముకుంటున్నారా టికెట్లు? చదువుకున్న పాడుకోవాలి అడుగుతున్నారా టికెట్లు అమ్ముకునే వాళ్ళు? అరే ఎందుకు అమ్ముకుంటున్నారా? అన్ని పార్టీలు టికెట్లు అమ్ముకుంటున్నాయి, దొంగలు లంగలు లఫంగలకు అమ్ముకుంటున్నాయి. ఎట్లా తెచ్చిన అడుగుతున్నారా? నిన్నటి దాకా అన్ని దొంగ పనులు చేసినంత ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారు. అదే సుజనా చౌదరి, అదే సీఎం రమేష్, అన్ని దొంగ పనులే కదా వాళ్ళు చేసినాయి. ఈ దొంగ ఆ దొంగలకు పోతే, ఆ దొంగలకు ఈ దొంగ పోతే. తుమ్మల నాశనం ఉండనుకోండి, రోజు ఒక పార్టీ. ఆయన కాంగ్రెస్లో ఉన్న ఆయన మంత్రి, తెలుగుదేశంలో ఉన్న ఆయన మంత్రి, టీఆర్ఎస్లో ఉంటే కూడా ఆయన మంత్రి, మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఆయన మంత్రి. ప్రజలు దొంగలు గెలిపిస్తున్నారా? దొంగలు అధికారం దొంగలు కాదు, రాజకీయ నాయకులు దొంగలు, ప్రజలు కాదు. ఇంకోటి మంచోనికి ఇస్తలేదు కదా టికెట్లు. అందరు దొంగలు. ఎవరు మంచోని చెప్పమనండి? చంద్రబాబుని అడుగుదాం, కేసీఆర్ అడుగుదాం, రేవంత్ రెడ్డి. మంచోళ్ళకి ఇచ్చారా టికెట్లు? నిజాయితీ పనికి ఇచ్చారా? మేధావికి ఇచ్చారా? ప్రజలు సేవ చేసుకోవడానికి ఇచ్చారా? దొంగల రంగం లఫంగలకి ఇస్తారు. సిగ్గు శరం లేదు. దొంగలకు టికెట్లు ఇచ్చినంత కాలం ఎట్లే ఉంటుంది. ఒక్కొక్కరిని తన్నాలు పట్టుకొని దొంగలకు ఇస్తున్నప్పుడు ముఖ్యమంత్రి అంటే గొప్పోడా? ఉప ముఖ్యమంత్రి గొప్పోడా? ఎన్ని పనులు చేసిండు చంద్రబాబు నాయుడు? దొంగ పనులు ఎన్ని? భువనగిరి ఎంతమందిని చంపించిండు? నయీం ఎందుకు సృష్టించిండు? అని మీద ఎందుకు కేసులు లేవు? నయీం మీద చంపింది కదా, వాడు చంపిన అందరూ అన్నారు కదా. మన ఎఫ్ఐఆర్ ఎందుకు లేదు? కేసు ఎందుకు పెట్టలేదు? ప్రాసిక్యూషన్ ఎందుకు చేయలేదు? దొంగ కాకపోతే ఏంది? ఆల్విన్ మూసింది ఎవడు? చంద్రబాబే కదా. ఆల్విన్ ఐడియల్ ఐడిపిఎల్ ప్రాగట్ డిబిఆర్ ఆజం నిజాం షుగర్స్ను గోకరాజు గంగరాజు 169 కోట్లు కమ్ముకుంటున్నా వాడు. తన్నొద్దు. వాడు దానికి 32,000 ఎకరాలు చెరుకు, సొంత చెరుకు నిజాం పెట్టినండి. అంటే ₹1,00,000 ఎకరం ఇస్తున్నా 3,800 కోట్లు కావాలి. మరి దొంగ అనకపోతే ఏమనాలి వీళ్ళని? వాడు గోకరాజు గంగరాజు దొంగనే, చంద్రబాబు నాయుడు దొంగనే. అడిగిన వాళ్ళందరినీ చంపించిండు. గద్దరి మీద 6 తుటాలు కాల్చినాడు ఎవడు? ఈ దొంగనే కదా. మరి ఎట్లా కాలుస్తాడు? కేసీఆర్ దాని మీద ఒక్కరిని కాదు ఎంతమంది చంపిండు? రాజకీయ నాయకులు దొంగలు. వాళ్ళని మెచ్చుకుంటాను కూడా దాన్ని పట్టుకొని రాజకీయ పక్కనతోనికి వాడు దొంగలకు సద్దులు మోసే లంగాడు. అందుకని ఎవడైనా సరే రాజకీయ నాయకులు తిట్టకపోతే, రాజకీయ నాయకులు భజన చేస్తుంటే మీడియాని కూడా అనాలి. సిగ్గు లేదు. మీడియా రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతున్నారు, పేద ప్రజలు చుట్టూ ఎందుకు తిరగారు మీరు? ఆసుపత్రిలో వైద్యం లేదు, బళ్ళకు పోతే విద్య లేదు, దేశమంతా లేదు. మీడియా మీద కూడా మీరు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నా ముందే అన్నారు మీడియా వాళ్ళని కూడా తన్నాలని. అంటే మీరనేది ఇప్పుడు ఆంధ్ర ప్రాంత మీడియా ఆగ్రహం, ఆంధ్ర ప్రాంత అదే ఆంధ్ర ప్రాంత ఒకసారి యాదగిరి గారు, అదే ఆంధ్ర ప్రాంత మీడియాలో కొన్ని వేల మంది తెలంగాణ ఉద్యోగులు కూడా ఉన్నారు, ఆంధ్ర ఉద్యోగులు ఉన్నారు. ఎందుకు కోపం మీకు అంత? తప్పది. ఎవరు చెప్పిండు? చెప్తా కొడతా చెప్పమనండి. ఆ అమ్మాయికి అక్రెడిటేషన్ కూడా లేదు. మొత్తం వాళ్ళు ఏం చేశారు ఒక చూపిస్తారు. తెలంగాణ ఇష్యూస్ బాడుకావులు చెప్తుంది అనొద్దు. ఏ టీవీ చూపిస్తుంది? అంత చంద్రబాబు నాయుడు మూతి రాకుండా తిరుగుతున్నారు కదా వాళ్ళందరూ. ఒకటి కాదు. ఏబిఎన్ ఎవరిది? మనకు తెలిసిందే కదా. ఆంధ్రజ్యోతి ఎవరిది? ఈనాడు ఎవరిది? ఈటీవీ ఎవరిది? 3,000 కబ్జా పెట్టిండు కదా రామోజీరావు. అని మెచ్చుకుంటారు. ఎట్లా మెచ్చుకుంటారు? మెచ్చుకుంటారు. ఆంధ్రాలో తెలియదు ఈ సంగతి. ఏం చేసిండు? భూములన్నీ కొల్లగొట్టిండు. ఇంద్రారెడ్డి పోతే ఇంద్రారెడ్డి కూడా తనపోయిండు. పాపం అడ్డుకోపోయిండు. భూములు ఇబ్రాహీంపట్నానికి పిలాయిపల్లికి మధ్య రోడ్లు కూడా కబ్జా పెట్టేసాడు. ఎట్లా కబ్జాలు పెడతాడు? 1,00,000 నాగలు గడ్డి దున్నాను చంద్రబాబు. కేసీఆర్ ఎక్కడ పోయిండు? 1,00,000 నాగలు గడ్డి దున్నుతాడు ప్రజల తరఫున. అందరు చప్పట్లు కొట్టు నిజమే అనుకోని. ఏది ఎక్కడ పోయిండు? కేసీఆర్ నోరు మూసుకుంటాడు. నోట్లో మిఠాయి పెట్టాడు, నోరు మూసుకుంటాడు, అయిపోయింది. అందుకని ఇవన్నీ కనిపిస్తలేవా? ఒకటా రెండా? కోయడ ఎంత కబ్జాలు పెట్టిండు? అందరు దొంగలే కదా. తెలంగాణ ఇష్యూస్ ఏమైనా రాశారా? సినిమాలో చూపిస్తుర్రా? సినిమాలో ఏం చూపిస్తారు? నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అని చెప్తారు. అంటే రౌడీలు తెలంగాణోడు, భువనగిరోడు, యాదగిరి అని పేరున్నాడు. సిగ్గుచరమందాలకు దొంగలకు రాయలసీమను ఎక్కిరిస్తారు, ఉత్తరాంధ్రను ఎక్కిరిస్తారు. పోలమ్మ సొమ్ములు పనేయండి. ఏమిట్రా ఇది? ఏం భాష రా ఇది? ఇంత వరంగా ఉన్నావు పామంత్రా రేటి వరం అంటే ఏంట్రా? లావుకు పామంత్రానికి సంబంధం ఏమిట్రా? బుద్ధి లేదు వీనికి అని ఉత్తరాంధ్ర ఎక్కిరిస్తారు. రాయలసీమను మెట్లతో కొట్టండిరా అంటే సినిమాలో చూపెట్టి మెట్లంటే ఏమిట్రా? గుడి మెట్లను బంగ్లా మెట్లను తీసుకుని కొడతామేంటి? మెట్లంటే చెప్పులు ఏంటి? రాయలసీమలో చెప్పులు అంటారు. బుద్ధి లేదు ఏమిటి వాళ్ళకు? చెప్పులంటారు, మెట్లంటారు ఏమిట్రా అని రాయలసీమలో. మరి సామాజిక వర్గం అంటే పాశం యాదగిరికి ఎందుకు అంత కడుపు మంట? కామినేని, సామినేని, కేతినేని, ఇలా మీరు ఒక వరుసగా ఒక ఆగ్రహంతో వాళ్ళ పేర్లు చెప్పారు. ఎందుకు ఆ సామాజిక వర్గం అంటే మీకు ఎందుకు అంత కోపం? అంటే ఆంధ్రా నుంచి వచ్చి చూడాలి. జూబిలీస్లో ఎవరున్నారు? జూబిలీస్ సొసైటీలో ఒకరే ఉన్నారు కదా, ఇంకోరు ఎందుకు లేరు? అది నిజాం అవి సర్ఫకాజ్ భూములు, అంటే నిజాం ప్రైవేట్ ప్రాపర్టీ.
అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి మరి అందరికీ ఇవ్వాలి కదా, ఒకరికి ఎందుకు ఇచ్చింది? మనం పోయి చూద్దాం, అక్కడ పోయి చూడాలి, అక్కడ కూర్చొని కాదు. సామాజిక వర్గం అని చెప్పడం కూడా తనాలి. ఎవరు సామాజిక వర్గం? పేద కమ్మలకు ఇచ్చిన వాళ్ళు, రైతులు ఆత్మహత్య చేసుకుని కమ్మలు సాయం చేసిరా, బాగా డబ్బులున్న కమ్ములే. పేద కమ్మలను పట్టించుకోరు, పేద రెడ్లను పట్టించుకోరు. ఆ కులం ఏ కులమైనా పేదోళ్ళని పట్టించుకోరు. ఆ కులంలో వాళ్ళను బాగా డబ్బులున్నోళ్ళు, బలిసిన వాళ్ళు, దున్నపోతులాగా తిన్నోళ్ళు వాళ్ళకే ఉంటుంది. అన్ని కులాలంతే, ఒక కులం కాదు. బీసీలంతే, ఎస్సీలంతే, కమ్ములంతే, రెడ్లంతే, బ్రాహ్మణులంతే. పేదోళ్ళని పట్టించుకోరు. అందుకని అక్కడ పోయి చూస్తే వాళ్ళే ఎందుకుంటారు? ఫిలిం నగర్లో ఫిలిం అంతా కమ్ములేనా? ఎందుకుంటారు అట్లా? క్లబ్బులు ఉండే వాళ్ళే, సొసైటీ ఉండే వాళ్ళే, జూబ్లీస్ సొసైటీ ఉండే వాళ్ళే, జూబ్లీస్ క్లబ్ ఉండే వాళ్ళే. ఎట్లుంటారు ఇట్లా? అవునా కాదా? వాళ్ళని వచ్చి అడగండి, వాళ్ళని గల్లా పెట్టి అడగండి. ఉండదా లేదా? ఒకరు దొంగపోతే ఇంకో ఎన్టీవీ ఎవడు ఏం చేసిండు? ఎంత దొంగ పనులు చేసిండు? కేసులు అయినా లేదా వారి మీద? సిబిఆర్కి చదువు ఉందా? ఛానలే పెట్టిండు ఏకంగా. చలసాని ఈశ్వరకి ఏముంది? ఎట్లా పెట్టిండు? మరి బీఆర్ నాయుడు ఏముంది? ఎట్లా పెట్టిండు ఆయన? అంత వాళ్ళే ఉంటారా? ఛానళ్ళన్నీ వాళ్ళే ఉంటాయి, సినిమాలన్నీ వాళ్ళే ఉంటాయి, క్లబ్బులన్నీ వాళ్ళే ఉంటాయి, సొసైటీలన్నీ వాళ్ళే ఉంటాయి, జాగలన్నీ వాళ్ళే ఉంటాయి. మరి సమాధానం చెప్పాలి కదా, వాళ్ళు చెప్పి తీరాలి కదా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. కోపం కాదు, మీకు ఒక సామాజిక వర్గం కోపం అంటుందంటే వాడు సత్యాన్ని దాచిపెట్ట చూస్తుంది, దొంగని అర్థం. అందుకని దొంగని అంటాం. దొంగని మంచివాడని చెప్పం మనము. వాళ్ళు వచ్చి బోన్ నిల్చొని సంజాయి చెప్పమనండి, ఎంతమంది ఉన్నారో చెప్పమనండి. ఒకరిద్దరు పేరు, ఒక రెడ్డిని, ఒక బ్రాహ్మణి పెట్టడం కాదు. మెజారిటీ ఎవరున్నారు? 2000. నేను కూడా మెంబర్షిప్ తీసుకున్నా, చండాల వాళ్ళని తనుకొని. నాకు జూబిలీస్ మెంబర్షిప్ ఉంది. 2000 మందికి మెంబర్షిప్ లేదు, ప్లాట్లు లేవు. ఎందుకు లేవు? తను చెప్పుతో గుద్దాలి కదా. ఎందుకు రా బాడుకావు? ఎందుకు లేదురా మాకు అడగాలి కదా. ఎందుకు ఇచ్చినావు? మేము అక్కడ ఉండి నేను సొంతంగా అనుభవించినాను కాబట్టి చెప్తున్నా, బయట తెలియదు. మాకు తెలుసు ఇదంతా. ఎందుకు తెలంగాణ వాళ్ళకి ఎందుకు వేయలేదు? నాన్ కమ్మాస్కి ఎందుకు వేయలేదు? మీరు ఒక్కరే ఎందుకు తీసుకున్నారు? ఇంకో వర్గానికి ఎందుకు వేయలేదు? అడుగుతారు కదా ఎవరైనా. అందుకనే అడుగుతాము, సమాధానం చెప్పాలి. బోన్ నిల్చొని తల కందికి చిందించి మౌనంగా. మీకున్న ఆగ్రహం, ఆవేదన, ఆక్రోశం జనాలకు లేదా? ఎందుకంటే అందరి ఓట్లతో, అన్ని సామాజిక వర్గాల ఓట్లతో ఈరోజు ప్రజాప్రతినిధులు అధికారంలోకి వస్తున్నారు, ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి ఆ సామాజిక వర్గాలు కనపట్టలేదా? మీరు అన్నట్టుగా వాళ్ళకి తెలియట్లేదా? వాళ్ళు మోసం చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇవన్నీ నాయకులైన వాళ్ళు, ప్రజాప్రతినిధులు అయిన వాళ్ళు చక్కదిద్దలేరా? రాజకీయ నాయకులు కూడా తన్నాలి. దొంగలకు టికెట్లు ఎందుకు ఇస్తున్నారు? పడకావు అడుగుతా. దొంగలకే ఇస్తున్నారు కదా, మంచోనికి ఇస్తున్నా? ఎవరికి ఇచ్చినాడు? మంచోని చూపించమనండి, ఒక్క మంచోని రాజకీయ నాయకుని చూపించమనండి. ఉంటే వాళ్ళ దందా ముందు. దుర్యోధన దుశ్శాసన సభలో కూర్చొని భీష్ముడు ద్రోణులు ఏం చేస్తారు? దొంగలే కదా, నోరు మూసుకొని కుజ్జాల్లా కూర్చున్నారు కదా. అందుకని వీళ్ళు కూడా కూర్చుంటారు, ఏం మాట్లాడరు. ఏముంటుంది? ఏమైనా అసెంబ్లీ చర్చలు వస్తున్నాయా? పార్లమెంట్ చర్చలు వస్తున్నాయా? ఏం ప్రజల సమస్యలు వస్తున్నాయా? ఆకలి చావుల గురించి ఎవరు మాట్లాడుతున్నా? రైతుల ఆత్మహత్యలు, ఒక్క రెడ్డి అయినా రెడ్డి రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నా? ఎవడు మాట్లాడుతున్నాడు? ఒక్క కమ్మైనా, ఒక కమ్మ రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నా? వస్తలేడు. బాగా బలిసిన కమ్మల గురించి, బాగా బలిసిన రెడ్ల గురించి మాట్లాడుతున్నారు. పేద రెడ్ల గురించి మాట్లాడరు, పేద కమ్మల గురించి మాట్లాడరు. అందుకనే వాళ్ళు దొంగలే ఉన్నంతకాలం అట్లా అంటూనే ఉంటాం. చెప్పాలి. పెళ్లి వ్యక్తిగతం సార్. ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడుకుంటే ఆయన 5 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, 50 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. అందరికీ న్యాయబద్ధంగా విడాకులు ఇచ్చి పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు 5 మందిని చేసుకున్నాడు, ఇటాలియన్ చేసుకున్నాడు అనేది వ్యక్తిగత జీవితంలో మీరు వెళ్తున్నారు కదా, వ్యక్తిగత విమర్శలు మీరు చేస్తున్నారు కదా. అవును, రాజకీయాలు ఉంటే వ్యక్తిగతం చేస్తాం. నీకు వ్యక్తిగత నిజాయితీ లేకపోతే రాజకీయమే ఉంటుందా? నీ సొంత భార్యకి ఏదో అన్నం పెట్టినోడివి. తెలంగాణ సామెత, అమ్మకి అన్నం పెట్టినోడు పొంతపల్లికి దేవునికి బోనాలు తీసినట్టు. నువ్వు నీ భార్యను పట్టించుకోవు, రోజుకోరు విడాకులు ఇస్తావు. నీకేముంది? విలువ అందరికి ప్రెగ్నెంట్ చేస్తావు, విడాకులు ఇస్తావు, ప్రెగ్నెంట్ విడాస్తావు. మళ్ళీ సనాతన ధర్మం అంటావు. సనాతన ధర్మం అంటే ఏంది? చెప్తుతో కొట్టి అడగాలి. సనాతన ధర్మం అంటే ఏకపత్ని వ్రతం. రాముడు ఏకపత్ని వేరు కదా. నువ్వు 5 ఎట్లా చేసుకుంటారా? అది ఎట్లా సనాతన ధర్మం అవుతారా? బుద్ధి ఉందా నీకు? అందుకే చదువులే అని చెప్తున్నాను వానికి. ఏకపత్ని వ్రతము అంటేనే హిందూ ధర్మము. సనాతన ధర్మం అంటే ఒకతే భార్య ఉంటుంది. రామునికి ఒకతే ఉంది కదా, 10 మంది ఉన్నా. రాములు లెక్క ఎట్లా పోల్చుకుంటావు నువ్వు? 5 చేసుకుంటా, 6 చేసుకుంటా, రష్యన్ చేసుకుంటా, ఇంకోని రష్యన్ కదా ఇప్పుడు పెళ్ళాం. మరి సిగ్గుందా నీకు? క్షరం ఉందా? మరి అట్లా ఎట్లా చేసుకుంటావు? 5 ఎట్లా చేసుకుంటాడు? హిందూ ధర్మం ఒప్పుకుంటుందా? హిందూ మతం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. మరి ఏ మతం ఒప్పుకోదు. అందుకని ఇస్లాంలో కూడా ఏం చెప్తారు? నువ్వు 4 చేసుకోవచ్చు, కానీ అందరినీ సంతృప్తి పరిచినట్టే ఉండాలి. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాల కోరికలు తీర్చినట్టు ఉండాలని చెప్తారు. మరి నీకుందా అట్లా? ఆ ఇస్లాం ప్రకారం కూడా 5 చేసుకోవడం తప్పు. మరి అట్లా కూడా తప్పు ఉంది. హిందూ ధర్మం ప్రకారం తప్పు ఉంది, అన్ని మతాల ప్రకారం తప్పు. అయినా నేను గొప్ప, నేను మొగోని ఏమైనా చేసుకుంటా అంటే నువ్వు మొగోనివా? నేను పైసలు ఎంతమంది కొంటానంటే ఉంటుంది. ఎన్ని టికెట్లను కొంటా, ఎంతమందిని ముంచుకుంటా, ఎన్ని డబ్బులను మంచుతా, ఎమ్మెల్యే అయితే. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు విమర్శించి ఆ విమర్శలు వెనక్కి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆ విషయంలో ఆయన మాట్లాడిన తర్వాత కొంత కూల్ డౌన్ అయ్యారు. మళ్ళీ మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మళ్ళీ వివాదాన్ని మళ్ళీ పైకి లేపారు. మీ తర్వాత జనసేన సంబంధించి ఆయనకు మద్దతుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు మాట్లాడారు, మీకు వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళ మాటల మీద మీరేమంటారు? జనసేన ఏదైతే నాయకులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారో
పవన్ కళ్యాణ్ మీద నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? అది తెలంగాణ జనం చూసుకుంటారు. తెలంగాణ జనం చూసుకున్నారు కూడా. తన్ని తరిమేసినారు అందరినీ. చంద్రబాబు నాయుడు తన్ని తరిమేసినారు, ఆంధ్ర వాళ్ళని తన్ని తరిమేసినారు. రేపు జనం చూసుకుంటారు వీళ్ళని. వాడు నన్ను అన్నది కాదు, తెలంగాణ జనం అన్నాడు, ఒక్కరిని కాదు. ఆయన ఒక్కడ అన్నది పవన్ కళ్యాణ్, నాగేశ్వరరావు అనలేదు, మొత్తం తెలంగాణ అన్నాడు. తెలంగాణ వాడు ఎట్లా మాట్లాడతాడు, అందుకని మేము మాట్లాడినాం. మళ్ళీ మమ్మల్ని అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తాము? వాడిని సినిమాలు రాండవని, అరే నీ బూత్ సినిమాలు రా, దొంగ పాడుకోని మంచి సినిమాలు అన్ని బూతులే కదా. తెలుగు సినిమాలో ఒక దేశభక్తి ఉందా? ఉస్తాద్ భగత్ సింగ్ తీసి భగత్ సింగ్ అవమానిస్తున్నాడు. భగత్ సింగ్ అంటే అట్లుంటుందా? షహీద్ భగత్ సింగ్ అనాలి. షహీద్ అంటే అమరుడు. వానికి హిందీ రాదు కదా, వానికి అసలు చదువులేదు కదా. ఉస్తాద్ భగత్ సింగ్, ఉస్తాద్ అంటే గురువు అని, పైల్వాన్ అని. గురువు అంటే ఉస్తాద్ అంటే వానికి అర్థం కూడా తెలియదు. ఉస్తాద్ అంటే గురువు అని అర్థం, వానికి తెలియదు. ఉస్తాద్ ఎవరు చేయాలా, ఉర్దే రాదు వానికి. వాడు ఉస్తాద్ భగత్ సింగ్ తీసి దేశభక్తులు అని చెప్తాడా? ఒక్క దేశభక్తి సినిమాలు ఉంటాయి, అన్ని బూత్ సినిమాలు. తెలుగులో అన్ని బూత్ సినిమాలే కదా. దేశభక్తి సినిమాలు ఏమైనా తీసినరా? తెలంగాణ గురించి తెలుసా వీరికి? ఎవరికైనా ఒక్కరిని తెలియదు. తెలంగాణ ఎక్కిస్తాడు, ఉత్తరాంధ్ర ఎక్కిస్తాడు, రాయలసీమ ఎక్కిస్తాడు. పవన్ కళ్యాణ్ తీసిన సినిమాలో బూత్ సినిమాలు ఏమున్నాయండి? నేను పవన్ కాదు, తెలుగు సినిమాలు అని చెప్తున్నా. ఏ తెలుగు సినిమా చెప్పుతో కొట్టాలి. తెలుగు సినిమాలు అన్ని బూతే ఉంటాయి వాళ్ళ సినిమాలు. మంచి ఏముంది? పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తీసి ఆ సినిమా తీసినా. రేపు తెలుగు సినిమా తెలంగాణలో ఆంధ్ర పత్రికలు ఉండొద్దు, ఆంధ్ర సినిమాలు ఉండొద్దు, ఆంధ్ర పరిశ్రమలు ఉండొద్దు, ఆంధ్ర భూస్వాములు ఉండొద్దు. అందరిని తన్ని తరిమేయాలి. అరే జాగోరే బాగోరే, జాగో తెలంగాణ బాగో ఆంధ్ర ఉద్యమం రాబోతుంది. నేను కాదు చేసేది, పిల్లలు చేసిండు. వాడు ఏమైంది? వాడు మొన్న వచ్చిండు, జనసేన కాదు ధనసేన. అది వాడు వచ్చి మాట్లాడుతుంటే పిల్లలు తనపోయారు. అక్కడ ప్రెస్ క్లబ్లో పనిచేసే పిల్లలే వాడు తనపోతే వాడు పారిపోయినాడు. క్షమాపణ చెప్పుకుంటే పారిపోయాడు. ఏముంటుంది? దొంగలే కదా. అందుకని ఇది నడిచేది కాదు. నువ్వు వీళ్ళు గోక్కుంటే ఎంత గోక్కుంటే నీకే అంత నష్టం. ఇక్కడతో సద్దుమణిగినట్టేనా వివాదం? మీరు కూడా ఈ విషయంలో ముందుకెళ్లేది ఉందా, లేదంటే ఇక్కడ ఆపేస్తున్నారు? ప్రొఫెసర్ నాకు సంబంధం లేదు, బిన్న నాగేశ్వర కూడా సంబంధం లేదు. తెలంగాణ జనమే రెచ్చిపోయినారు. మనం చూసినాం కదా, పిల్లలు నిన్ను చూసారు కదా ఎట్లుండో. వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం వస్తుంది ఇక్కడికి. రేపు జూన్ 2 నాడు పెద్ద మీటింగ్లు పెడుతున్నారు. తెలంగాణ జనమే చూసుకుంటారు. వాళ్ళు జనం అనవసరంగా తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టి గోకి కీడు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు స్పృహ తెచ్చుకోండి. తిక్క మాటలు మాట్లాడకండి. పొర్లుకుంటా తెలంగాణకు వచ్చి క్షమించండి అని అడగండి. అప్పుడు మిమ్మల్ని వదిలేస్తారు. అది మొత్తానికైతే పాశ్వ యాదగిరి గారు ఒకటే చెప్తున్నారు, ఇప్పటికైనా కానీ నోరు అదుపులో పెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడితే అంతే స్థాయిలో మేము బదులిస్తామని చెప్పి కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. శేషు ఏపీ దేశం, హైదరాబాద్.